దాంపత్య వివాదాల కేసులో భార్య లేదా భర్త రహస్యంగా రికార్డ్ చేసిన టెలిఫోన్ సంభాషణలు ఇక నుంచి ఆధారంగా స్వీకరించబడతాయని తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. అదేవిధంగా పంజాబ్, హర్యానా హైకోర్టు ఇలాంటి రికార్డ్స్ గోప్యతా ఉల్లంఘనగా పరిగణించి వాటిని ఫ్యామిలీ కోర్టులో ఆధారంగా అనుమతించకూడదని ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్ రాష్ట్రంలో భటిండాకు చెందిన దంపతుల కేసుపై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మాట్లాడుతూ ఇలాంటి సీక్రెట్ రికార్డింగ్స్ దాంపత్యంలోని సామరస్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఇది ఒక రకంగా తోటి భాగస్వామిపై గూఢచర్యని ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. భార్యాభర్తలు ఇలా కాల్ రికార్డ్సింగ్ చేసే స్థాయికి వచ్చారంటే వారు ఏ స్థాయికి వెళ్లారో అర్థం చేసుకోవచ్చన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని భటిండాకు చెందిన దంపతులు 1955 హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 కింద విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో భర్త హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా, దాంపత్య వివాదాల కేసులో భార్య లేదా భర్త సీక్రెట్ కాల్ రికార్డ్సింగ్ ఇక నుంచి ఆధారాలుగా స్వీకరించబడతాయని ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.